సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. రికార్డుల వేటలో దేవరా. బన్నీ కొరటాల సాధ్యమేనా? పడిలిచ్చే కెరటం పూరి జగన్నాథ్. దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన దేవరా థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ కావడం, ముఖ్యంగా 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన మూవీ కావడంతో దేవరాకు ఆకాశమే హద్దు అనేంతగా క్రేజ్ ఏర్పడింది. మరి దేవరా రియల్ టాక్ ఏంటి? రికార్డుల పరిస్థితి ఏంటి? ఎన్టీఆర్ కొరటాల కలిసి చేసిన రెండో సినిమా దేవర. ఎన్టీఆర్ 2 విభిన్న పాత్రల్లో కనిపించారు. ఒక పాత్ర ధైర్యవంతుడైతే మరో పాత్ర పిరికివాడు. ఎన్టీఆర్ 2 పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. 2 పాత్రలను చూపించిన విధానం బాగుంది. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఎన్టీఆర్ మరోసారి వావ్ అనిపించేలా నటించి శభాష్ అనిపించాడు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కూడా పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువ. సెకండ్ పార్ట్లో నిడివి కాస్త ఎక్కువ ఉంటుందేమో. ఇక అనిరుద్ధ్ విషయానికొస్తే సన్నివేశానికి తగ్గట్టుగా అదిరిపోయేలా ఆర్ఆర్ అందించాడు. కాకపోతే కథ విషయంలోనే కొరటాల ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే మరింతగా బాగుండేది. దేవరా తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్లో కూడా ఇదే రేంజ్లో క్రేజ్ ఉంది. ప్రీమియర్ షోస్తోనే 2 మిలియన్ క్రాస్ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్లో ఓపెనింగ్ ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ అక్కడ కూడా బాగానే రాబట్టింది. ఓవరాల్గా దేవరా ఫస్ట్ డే చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులు సెట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. మరి ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో గతంలో ఓ సినిమా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎందుకనో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. గత కొంతకాలంగా బన్నీ కొరటాల కాంబోలో మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల కొరటాల కూడా బన్నీతో ఖచ్చితంగా సినిమా ఉంటుందని చెప్పారు. అయితే ఓవైపు బన్నీ బిజీ, మరోవైపు కొరటాల చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేసి రిటైర్ అవుతానని ప్రకటించారు. మరి ఈ ఇద్దరి కాంబోలో మూవీ సాధ్యమేనా? అల్లు అర్జున్, కొరటాల శివ ఇద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకోవడమే కాదు, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో సముద్రం కనిపించడంతో ఆ కథనే ఎన్టీఆర్తో చేస్తున్నారా అనేది అందరిలో ఉన్న అనుమానం. అయితే ఆ కథ వేరు, ఈ కథ వేరు అని కొరటాల చెప్పారు. మిర్చి సినిమాను అల్లు అర్జున్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట. వెంటనే కొరటాలను కలిసి మంచి కథ ఉంటే మనం సినిమా చేద్దామని చెప్పారట. కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే అవకాశం ఉన్నప్పుడల్లా కలుస్తుంటామని, ఖచ్చితంగా బన్నీతో సినిమా ఉంటుందని కొరటాల చెప్పడం విశేషం. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయాలి. ఆ తర్వాత అట్లీతో సినిమా చేయాలి. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి. ఈ 3 సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఎంత లేదన్నా 3-4 సంవత్సరాలు పట్టొచ్చు. ఇక కొరటాల విషయానికొస్తే దేవరా 2 చేయాలి. ఇప్పటివరకు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరతనే నేను, ఆచార్య, దేవరాతో కలిపి 6 సినిమాలు చేశారు. కొరటాల దగ్గర 10 కథలున్నాయి. ఆ 10 కథలు చేసిన తర్వాత రిటైర్ అవుతానని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారని అన్నారు. అయితే 10 కథలు అంటే 10 సినిమాలే అని కాదని, ఆ 10 కథలు తీయడానికి ఎంత టైం పడుతుందో అంతవరకు ఉండి రిటైర్ అవుతానన్నారు. ఇప్పుడు ఒకటి తగ్గొచ్చు, అంటే 9 సినిమాల తర్వాత రిటైర్ అవుతానన్నారు. దేవరా 2 కూడా తీస్తే 7 సినిమాలు చేసినట్టవుతుంది. కొరటాల మిగిలిన 2 సినిమాల్లో బన్నీతో ఒకటి చేయాలి అనుకుంటున్నారేమో. ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. మరి పూరి అంటే కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే కాదు, పూరి అంటే అంతులేని విశ్వాసం. పూరి స్టైల్లో చెప్పాలంటే ఓటమికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా స్ట్రోక్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నోడు. అలాగే పూరి కెరటం లాంటోడు. పడిన ప్రతిసారి కెరటంలా లేస్తుంటాడు. పురుషులందరూ పుణ్యపురుషులు వేరన్నట్లుగా హీరోలందు పూరి హీరోలు వేరు. పూరి పుట్టినరోజు సందర్భంగా ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గురించి స్పెషల్ స్టోరీ. నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ పవన్ కళ్యాణ్ మెడ దగ్గర రుద్దుకునే సీన్ పూరి తాలూకు ఎమోషన్ని బయటపెడుతుంది. సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. చంటిగాడు లోకల్ అని కమిషనర్కే సవాల్ విసిరే తెగువలో పూరిలోని ధైర్యం కనిపిస్తుంది. పైసా సంపాదించలేని ఏ వెధవకీ ప్రేమించే అర్హత లేదంటూ తేల్చి చెప్పిన సిద్ధాంతంలో పూరిలోని వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. పూరి సినిమాల్లోని హీరో ఎమోషనల్లీ స్ట్రాంగ్. పూరి కూడా అంతే. పూరి సినిమాల్లోని హీరో సెంటిమెంటల్లీ కాస్త వీక్. పూరి కూడా అంతే.
బద్రీ సినిమా తీస్తుంటే ఆ స్పీడ్ చూసి నిర్మాత త్రివిక్రమరావు నువ్వు అతి తొందరలోనే 25 సినిమాలు తీసేస్తావ్ అన్నారట. ఆయన అన్నమాట అక్షరాల నిజమైంది. అగ్రదర్శకులంతా ఏడాదికొకటి, రెండేళ్లకొకటి అంటూ సరిపుచ్చుకుంటుంటే పూరి స్పీడ్గా సినిమాలు తీసేశాడు. కొండల్ని పిండి చేసే హీరోయిజం చూడాలంటే పూరి సినిమాకి వెళ్ళాలి. హీరోయిన్లనేం తక్కువ చేయలేదు. ప్రతి సినిమాలోనూ ఆ పాత్రకి ఓ ఔచిత్యం ఉంటుంది. పూరి బలం అతని డైలాగులు. ప్రతి డైలాగ్లోనూ ఓ రెక్లెస్నెస్ ఉంటుంది కానీ కాస్త లోతుగా వెళ్లగలిగితే వాటి మాటున ఓ బాధ్యత ఉంటుంది. పూరి పుస్తకాల పురుగు. చలం, శ్రీశ్రీ, ముళ్లపూడి ఇలా అందర్నీ చదివేశాడు. పాశ్చాత్య సాహిత్యం కూడా వంటబట్టించుకున్నాడు. అందుకే డైలాగుల్లో ఆ పదును తెలుస్తుంటుంది. సినిమా పేర్లు కూడా కాస్త పొయిటిక్గా ఉంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఇలా పూరి మార్క్ టైటిల్తోనే మొదలైపోతుంటుంది. పూరి జీవితంలో డబ్బు వచ్చింది, వెళ్ళింది, మళ్లీ వచ్చింది. హిట్స్ వచ్చాయి, వెళ్లాయి, మళ్లీ వచ్చాయి. కాని పూరి మాత్రం అలానే ఉన్నాడు. కష్టాల విలువ తెలిసినోడు పూరి సుఖాల చిరునామా కూడా తెలుసుకోగలిగాడు. అందుకే విలాస పురుషుడయ్యాడు. జీవితాన్ని పూరి ఎంజాయ్ చేసినట్టుగా మరో దర్శకుడు చేయలేదేమో. ఈ డబ్బులన్నీ వెళ్ళిపోతాయేమో, నా పరపతి నాకు కాకుండా పోతుందేమో, నా ప్రస్థానం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిపోతుందేమో, ఇలాంటి భయాల్లేవు పూరికి. ఎందుకంటే జీరో నుంచి ఆట మొదలుపెట్టడంలోని మజా తనకు బాగా తెలుసు. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకున్న పూరి ఒకప్పుడు దివాళా తీసి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిల్చుకొని పూరి మళ్లీ నిలబడి ఐఎమ్ బ్యాక్ అనిపించుకున్నాడంటే అది అతనికున్న గట్స్. వరుస ఫ్లాప్స్తో ఇక పూరి పనైపోయింది అనుకున్న వాళ్లకి ఇష్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించి సమాధానం చెప్పాడు. అయితే ఆ తర్వాత లైగర్, డబ్ల్యూ స్మార్ట్ సినిమాలతో మళ్లీ ఫ్లాప్స్ చూశాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగా పూరి కెరటం లాంటోడు. పడిన ప్రతిసారి లేస్తుంటాడు. సెప్టెంబర్ 28న పూరి పుట్టినరోజు. మరి త్వరలో కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడని, మళ్లీ ఫామ్లోకొస్తాడని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే టు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. దేవరా భారీ అంచనాలతో థియేటర్స్లోకి వచ్చింది. అయితే ఈ మూవీకి వావ్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే టాక్ మాత్రం రాలేదు అనేది నిజం. దేవరా బాగానే ఉందని కొంతమంది అంటుంటే అనుకున్నంతగా లేదనే టాక్ కూడా వచ్చింది. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సందర్భంగా దేవరా మేకర్స్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. మరి దేవరా గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నాలుగేళ్ళు మేమందరం పడిన కష్టం మా ఈ దేవరా ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు, మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెడెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివగారికి, మా బ్యానర్కి, యోసుద బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ శివ గారు. అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి విజన్, ఆ విజన్ని తెర రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి, ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, నటించిన ప్రతి నటీనటులకు థ్యాంక్స్ అలాట్. అండ్ మీరందరి ప్రెజెన్స్ మేడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశ్వర నాన్న ఎరగదీశాడు. మామూలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన, ఇవన్నీ అసలు చిన్న గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చింది. నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ఎవరిని ఎదురుపోకుండా వీఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్. మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ సుధాకర్ గారు అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రాండీ గారు, రామజోగి శాస్త్రి, సాబు సిర్లి గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, అందరూ. అంటే అనిరుద్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. అంటే ఎవ్రీవన్ వాళ్ళ సొంత సినిమాలాగా తీసుకొని రాత్రింబవళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి, నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు. బహుశా నా లక్కీ మ్యాస్కాట్ అనుకుంటాను ఆయన. అండ్ ఆయన
బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుందేమో అన్నట్టుగా తయారైంది చివరికి ఆఖరికి. సో థ్యాంక్ యూ రాజు గారు. మన తెలుగు సినిమా ఒక స్టార్ సినిమా వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఓవర్సీస్లో కానీ ఒక పండగ వాతావరణం. 1:00 షో అంటే నైట్లు నిద్రలు లేకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూడడం అనే కల్చర్ అవన్నీ చూస్తుంటే నైట్ నేను 1:00 ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను. సో ఎప్పుడెప్పుడు చూద్దామా నైట్ అంతా పడుకోకుండా, మామూలుగా నేను 10:00 పడుకునే క్యారెక్టర్ని. సో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్న మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులందరికీ ముందుగా మీకు పెద్ద ధన్యవాదాలు. అంటే మీరు ఇచ్చే ఆ బూస్టే మాకు ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయడానికి ఆస్కారం. అండ్ దేవరా 3 సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ వ్యూని వాళ్ళ టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ సాబు గారు కానీ అలాగే మ్యూజిక్ సైడ్ అనిరుద్ధ్ కానీ లిరిక్స్ రాసిన రామ్జో కానీ తన టీం అందరూ ఒక డైరెక్టర్కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ని ఇలా చూస్తున్న సినిమాకి ఇక ఎన్టీఆర్ గారి ప్రజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. 2 గంటల 40 నిమిషాలు అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎర్లీ మార్నింగ్ 1:00 షోలో. సో ఎక్కడ కూడా సినిమా టెంపో డైరెక్టర్ అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు. ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్కు ట్విస్ట్ కూడా ఇచ్చారు. సరే నేను ఇప్పుడు రివీల్ చేయలేదు, సినిమా చూస్తే అది చెప్తారు. సో కంగ్రాట్స్ శివ అండ్ హోల్ టీమ్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ రాగసుధ బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ 2 నైట్ డెఫినెట్గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అన్ని ఏరియాల నుంచి వీళ్ళు రెవెన్యూ తీసుకొని నేను చూస్తున్న ఇప్పటివరకు ఉన్నదాని ప్రకారం టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ డే 1 టాప్ 2 రికార్డ్ అయ్యేలాగా ఉంది. సో కంగ్రాచులేషన్స్. అది కూడా ఒక బిగ్ రీచ్. అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి. సో ఈ స్టార్ హీరోలు ఈ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లు కాంబో కలిసినప్పుడు అందరికీ ఛాలెంజే. నెక్స్ట్ ఎంత రీచ్ చేయాలి, నెక్స్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్స్కి ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ టాప్ 2లోకి రీచ్ అవుతున్న హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. సో దీన్ని నెక్స్ట్ ఇంకొకరికి టార్గెట్ పెట్టడమే. సో ఈరోజు దేవరా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి నో డౌట్ ఇందాక శివ చెప్పినట్టు ఓన్లీ వన్ అండ్ నందమూరి తారక రామారావు. ఆయన ప్రజెన్స్ కానీ ఆయన కళ్యాణ్ గారు ఇందాక అన్నారు అంటే ప్రతి సీన్లో హోల్డ్ చేయడం అనేది ఈజ్ ఏ మైండ్ బ్లోయింగ్. తాతగారిది తెచ్చి పెట్టేసుకున్నాడు, అది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. సో అది పెట్టుకొని ఆ సినిమాని 2 hours 40 minutes 1 man షోగా హ్యాండిల్ చేయడం అనేది అ గ్రేట్ థింగ్. కంగ్రాచులేషన్స్ తారక్. సో నువ్వు యూఎస్లో ఉన్నావు, నువ్వు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాం. సో అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్, ఈ సినిమాని నైజాం రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చి ఈ సక్సెస్లో మేము పార్ట్ అయినందుకు